తాలిబాన్ సైన్యానికి భారత్ మద్దతిస్తోందా? ఇస్లామాబాద్, అబోటాబాద్ సైనిక స్థావరాలపై భీకర దాడి వెనుక అసలు రీజన్ అదేనా? అత్యాధునిక అమెరికా డ్రోన్లను ఎలా ప్రయోగించాలో భారతే నేర్పించిందా? పాకిస్తాన్ ఈ ఆరోపణలే చేస్తుంది. భారత్ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వబట్టే తాలిబాన్ సైన్యం తమ దేశ రాజధాని వరకు రాగలిగారంటూ ఆరోపణలకు దిగింది. తాలిబాన్లను ఫ్రంట్ ఎండ్లో ఉంచి భారతే తమతో యుద్ధం చేస్తోందని విమర్శిస్తుంది. ఇంతకు తాలిబాన్ సైన్యానికి ఇండియా నిజంగానే మద్దతిస్తోందా? అమెరికా విడిచిపెట్టిన డెడ్లీ డ్రోన్లను విజయవంతంగా ప్రయోగించడం వెనుక భారత్ ట్రైనింగ్ నిజమేనా? పాకిస్తాన్ సంచలన ఆరోపణలపై భారత్ రియాక్షన్ ఏంటి? లెట్స్ వాచ్. తాలిబాన్ సైన్యానికి భారత్ ట్రైనింగ్, పాక్లో డ్రోన్ల దాడులు. ఇస్లామాబాద్ వరకు వెళ్లిన డెడ్లీ డ్రోన్లు, భారత్పై ఆరోపణలు. ఆఫ్ఘన్కు భారత్ మద్దతిస్తోందా? పాక్ ఆరోపణల్లో నిజమెంత? ఈ విజువల్స్ కాబూల్లోనో లేక పక్తియాలోనో పాక్ దాడులకు సంబంధించినవి కావు. పాక్ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్లో ఆఫ్ఘన్ జరిపిన దాడులకు సంబంధించినవి. ఇస్లామాబాద్పై జరిగిన డ్రోన్ల దాడి అక్కడి ప్రజలను పరుగులు పెట్టించింది. కాసేపటికే ఇస్లామాబాద్ బోర్డింగ్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియా ట్రెండింగ్లోకి వచ్చేసింది. తాలిబాన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని కీలక మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడుతోంది అన్న వార్తలు ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశాయి. పాకిస్తాన్ దాడి మొదలుపెట్టిన గంటల వ్యవధిలోనే ఆఫ్ఘన్ డ్రోన్లను సీన్లోకి దించింది. నివేదికల ప్రకారం ఇస్లామాబాద్లోని ఫైజాబాద్ సిటీకి సమీపంలో సైనిక శిబిరంపై ఆఫ్ఘన్ వైమానిక దళం దాడి చేసింది. ఇదే కాకుండా నౌషేరా, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఆర్మీ బ్యారెక్స్, జామ్రుద్లోని ఒక సైనిక స్థావరాన్ని తాలిబాన్లు టార్గెట్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ కంటోన్మెంట్ ఉన్న అబోటాబాద్ పై కూడా దాడులు జరిగాయి. ఆఫ్ఘన్ డ్రోన్ల దెబ్బకు పాకిస్తాన్ కరాచీలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. కాబూల్, కాందహార్, పక్తియాలో పాకిస్తాన్ వైమానిక దాడులకు ఆఫ్ఘన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడే మరో వార్త కూడా ప్రపంచాన్ని షేక్ చేసింది. పాకిస్తాన్ ప్రధాని నివాసం కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఆఫ్ఘన్ డ్రోన్ దాడి చేసింది అన్నది ఆ వార్త. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్ దాడుల్ని పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసింది. ఆఫ్ఘన్ బోర్డర్ పోలీసు ప్రతినిధి అబ్దుల్లా ఫారూఖీ డ్రోన్లతో దాడి చేశామని ప్రకటించిన తర్వాత ఈ దాడుల్ని పాక్ సమాచార మంత్రి అత్తౌల్లా తరారు కూడా ధృవీకరించారు. కానీ ఈ దాడులు విజయవంతం కాలేదని చెప్పారు. తాలిబాన్లు ప్రయోగించిన డ్రోన్లను పాకిస్తాన్ డ్రోన్ రక్షణ వ్యవస్థ ఎదుర్కొన్నట్లు చెప్పారు. అదే నిజమైతే తాలిబాన్ల డ్రోన్లు పాకిస్తాన్ రాజధాని వరకు ఎలా వెళ్లగలిగాయి? సో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో మళ్లీ ఫెయిల్ అయ్యాయన్నమాట. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కనిపెట్టడంలో చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దారుణంగా విఫలమయ్యాయి. మన క్షిపణుల ముందు పాక్ వద్ద సమాధానాలు లేవు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేసిన దాడిలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇస్లామాబాద్ వరకు తాలిబాన్ డ్రోన్లు వస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలు కనిపెట్టలేకపోయాయి. కనిపెట్టి ఉంటే అక్కడి వరకు వెళ్లేవే కావు. అసలు పాకిస్తాన్ సరిహద్దులోనే ఆ డ్రోన్లు అడ్డుకుని ఉండేది. కాబట్టి పాకిస్తాన్ దగ్గరున్న చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మరోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. పాకిస్తాన్ దగ్గర 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి గల చైనాకు చెందిన HQ-9 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ ఉంది. చైనా ఇచ్చిన వివరాల ప్రకారం ఇది శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేసి కూల్చేయాలి. పాకిస్తాన్ దీనిని 2021 నుంచి ఉపయోగించడం ప్రారంభించింది. ఇస్లామాబాద్కు రక్షణగా ఆ నగరం చుట్టూ అనేక బ్యాటరీల్ని మోహరించారు. అయినా ఆ వలయాన్ని దాటి ఆఫ్ఘన్ డ్రోన్లు వెళ్లగలిగాయి. ఇక రెండోది 40 నుంచి 70 కిలోమీటర్ల పరిధి ఉండే HQ-16 LY-80 మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మధ్యస్థ ఎత్తులో వచ్చే డ్రోన్లు, హెలికాప్టర్లు, జెట్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇస్లామాబాద్ పాక్ సరిహద్దులో వీటిని మోహరించారు. మూడోది FM-90 HQ-7 షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీని పరిధి 15 కిలోమీటర్లు. ఇది తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుంటుంది. చైనా నుంచి కొనుక్కున్న ఈ వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిగ్గా పనిచేయలేదు. భారత్ వద్ద ఉన్న S-400 మాత్రం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. ఆ సమయంలో పాక్లోని చైనా HQ-9 విఫలమైంది. 2025 ఇండో పాక్ వివాదంలో HQ-9 లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇది భారత క్షిపణులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది. చైనా వ్యవస్థలో రష్యన్ S-300 కాపీలని నిపుణులు అంటున్నారు. ఇవి అంత సమర్థవంతంగా పనిచేయలేదు. పాకిస్తాన్ ఈ ఓటమిని అంగీకరించలేక ఎప్పట్లానే మన దేశాన్ని టార్గెట్ చేస్తోంది. తాలిబాన్లకు డ్రోన్లను ఎలా వాడాలో భారతే నేర్పించిందని ఆరోపణలకు దిగింది.
సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్పై తాలిబాన్లు దాడులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరైన శిక్షణ లేని సైన్యం అంత లోపలికి వెళ్లగలగడానికి అమెరికా వదిలి వెళ్లిన అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీనే కారణం. ముఖ్యంగా నిఘా దాడికి ఉపయోగించే యుఏవీల ద్వారా తాలిబాన్లు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను తప్పించుకోగలిగారు. తక్కువ వనరులున్నప్పటికీ ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ తో పాక్ పై డ్రోన్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇది ఎలా సాధ్యమన్నదే ఇస్లామాబాద్ అనుమానం. ఇక్కడే తాలిబాన్ల వెనుక భారత్ ఉందని ఆరోపిస్తోంది. తాలిబాన్లు ఇంత ఖచ్చితంగా డ్రోన్ దాడులు చేయగలుగుతున్నారు అంటే దాని వెనుక భారత శిక్షణ ఉండి ఉండొచ్చని పాక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాలిబాన్లకు భారత్ సహకరిస్తోందని వారిని ఢిల్లీ ప్రాక్సీగా పాకిస్తాన్ సైన్యం అభివర్ణిస్తోంది. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా ఇవే ఆరోపణలు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు భారత్కు కాలనీగా మార్చారంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేశాడు. ప్రపంచం నలుమూలల నుంచి ఉగ్రవాదుల్ని ఆఫ్ఘనిస్తాన్లోకి చేర్చి టెర్రరిస్టులను ఎగుమతి చేయడం ప్రారంభించారని ఈ వివాదంలోకి భారత్ను లాగాడు. అయితే పాకిస్తాన్ ఆరోపణల్ని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ కొట్టిపారేశారు. తాము ఎవరికీ ఏజెంట్లుగా పనిచేయమని, తమ సొంత శక్తితోనే ఈ దాడులు చేశామని స్పష్టం చేశారు. కానీ తాలిబాన్లకు అమెరికా డ్రోన్లను ఎలా ప్రయోగించాలో నిజంగా భారతే ట్రైనింగ్ ఇచ్చిందా? అవును, ఆఫ్ఘన్ సైన్యానికి భారత్ ట్రైనింగ్ ఇవ్వడం నిజం. అత్యాధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పించింది నిజం. కానీ అది పౌర ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగింది. వివరంగా చెప్పాలంటే 2021కి ముందు ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనికులకు భారత్ శిక్షణ ఇచ్చేది. ప్రభుత్వ పగ్గాలు తాలిబాన్ల చేతికి వచ్చిన తర్వాత వారికి ఇండియన్ ఆర్మీ ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు. కేవలం మానవతా దృక్పథంతో ఆహార ధాన్యాలు, మందులు మాత్రమే సరఫరా చేస్తోంది. మరి తాలిబాన్ సైన్యానికి మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లను ప్రయోగించేంత తెలివితేటలు ఎక్కడివి? అసలు కథ ఇక్కడే ఉంది. తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నాక పాత సైనికులు కొందరు తాలిబాన్ గుటికి చేరారు. వారిలో చాలా మందికి అమెరికా డ్రోన్ టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తెలుసు. భారత్తో పాటు అమెరికా సైన్యం నుంచి వారు మెలకువలు నేర్చుకున్నారు. ఆ నైపుణ్యంతోనే ఇస్లామాబాద్పై విజయవంతంగా డ్రోన్ల దాడులు నిర్వహించగలిగి ఉండొచ్చు. కానీ తాలిబాన్ల దగ్గర అమెరికా డ్రోన్లు ఇంకా పనిచేసే స్థితిలోనే ఉన్నాయా? వాటికి స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ వీడినప్పుడు దాదాపు $7 బిలియన్ విలువైన సైనిక పరికరాలను అక్కడే వదిలేసింది. ఇందులో హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు కూడా ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయనేది మిలియన్ మార్క్ ప్రశ్నే. తాలిబాన్ల దగ్గర ఉన్న అమెరికాకు చెందిన అధునాతన డ్రోన్లు ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేసే స్థితిలో లేవని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. దీనికి కారణం అమెరికా వెళ్లే ముందే చాలా డ్రోన్లలోని సాఫ్ట్వేర్ సెన్సార్లను నిర్వీర్యం చేసేసింది. అమెరికన్ డ్రోన్లను నడపడానికి అత్యున్నత స్థాయి శిక్షణ, నిరంతరం సాఫ్ట్వేర్ అప్డేట్లు అవసరం. తాలిబాన్ల వద్ద ఆ స్థాయి సాంకేతిక నిపుణులు లేరు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్పై దాడులకు తాలిబాన్లు వాడుతున్నవి అమెరికా వదిలేసిన MQ-9 రిప్పర్ వంటి పెద్ద యుద్ధ డ్రోన్లు కావు. తాలిబాన్లు ప్రధానంగా చైనాకు చెందిన విడిభాగాలు లేదా ఇరాన్ డిజైన్ల ఆధారంగా తయారు చేసిన కామికోజ్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు సమాచారం. వాటితో పాటు అమెరికా డ్రోన్లలో సాఫ్ట్వేర్ సెన్సార్లను నిర్వీర్యం చేయని వాటిని వాడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు పాడైపోయిన విమానాలు, డ్రోన్లలోని పనిచేసే భాగాలను తీసి వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ సరిహద్దుల్లో ఉండే అక్రమాయుధ మార్కెట్ల ద్వారా విడిభాగాలను సేకరిస్తూ ఉంటారు. గతంలో అమెరికా సైన్యం నుంచి శిక్షణ పొందిన ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్ మెకానిక్లు ఇప్పుడు తాలిబాన్ల కింద పనిచేస్తున్నారు. కాబట్టి వారు స్థానిక వనరులతో వీటిని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కారణాలు ఏవైనా వైమానిక దళం అంటూ లేని ఒక అనామక దేశం తనను తాను న్యూక్లియర్ పవర్ కంట్రీగా చెప్పుకునే పాకిస్తాన్ నడిబొడ్డున డ్రోన్లతో దాడులు చేయడం విజయంతో సమానం.